పేదలు కూడా తమ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని కోరుకుంటున్నారంటూ తెలుగు మీడియాన్ని సాంతం రద్దు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. హైకోర్టు అప్పుడు ఆర్డర్ వేసింది తెలుగు మీడియం కూడా ఉండాలి, ఆప్షన్స్ తీసుకోండి అని చెప్పి. ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు మీడియాన్ని ప్రోత్సహిస్తూ అటు జస్టిస్ రమణ గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, మండల బుద్ధ ప్రసాద్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర. అయితే పిల్లల్ని ఆప్షన్ అడిగితే మాత్రం 7% మంది మాత్రమే తెలుగులో రాస్తామని ప్రకటించారు. మిగతా 93% మంది ఇంగ్లీష్ లోనే రాస్తామని చెప్పి. అంటే జగన్ చెప్పినటువంటి విధానమే కరెక్ట్ అని చెప్తున్నారు 93% మంది విద్యార్థులు. ఇది ఓ రకంగా జగన్ విధానాన్ని కరెక్ట్ అనేటటువంటిదే కాదు, రెండవది ప్రభుత్వాలు ఆలోచించాల్సిన తరం పేదల యొక్క ఆశలు, ఇంగ్లీష్ మీడియం చదువులు, ఇంగ్లీష్ జీవితాలు, ఉన్నత స్థితికి ఎదగాలన్నటువంటి ఆకాంక్షలకు ప్రతిరూపం.